హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. శనివారం వ్లాగ్ అండి. శనివారం ఉదయాన్నే దేవుని మందిరం అంతా క్లీన్ చేసేసానండి. దేవుని స్టాండు, మందిరము అంతా శుభ్రం చేశాను. తర్వాత దేవుని పటాలు కూడా శుభ్రంగా తుడిచేసి గంధం అలంకరించి కుంకుమ పెట్టేశానండి దేవుని పటాలకు. సామి అమ్మవార్లకు నైవేద్యం అన్నమాట. పరవాన్నం చేశానండి. పరవాన్నం చేసి సామి అమ్మవార్లకు దీపధూప నైవేద్యాలతో పూజ చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది పూజ. పూజ కంప్లీట్ అయిన తర్వాత మొలకెత్తిన పెసలు నానబెట్టేశానండి. ముందు రోజు నైటే మొలకెత్తిన పెసలు తినేసినాము పూజ కంప్లీట్ అయితేనే. తర్వాత బీరకాయ కర్రీ స్టార్ట్ చేశానండి. బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టేశానండి. ఆయిల్లో ఫ్రై అయినాక బీరకాయ ముక్కలు వేసేసానండి. తర్వాత మసాలా అన్నమాట. పల్లీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా అవన్నీ మిక్సీ గ్రైండ్ చేసేసి బీరకాయ కర్రీలో వేసేసాను. బీరకాయ కర్రీ టేస్ట్ కూడా బాగుందండి. సింపుల్గా చేసేసాను బీరకాయ కర్రీ. పరవాన్నం చూడండి, ఇక్కడ బెల్లం వేసి చేస్తున్నాను అన్నమాట. పరవాన్నము పాలతోనే ఉడకబెట్టాను. రైసు చిన్న చిన్న ఉండలు ఉంటాయి, క్యాప్ పెట్టేస్తే ఆ వేడికి కరిగిపోతాయండి. చక్కగా వచ్చినాయండి మొలకలు, చాలా చక్కగా వచ్చినాయి మొలకలు. మధ్యాహ్నమే నానబెట్టి రాత్రికి మొలక కట్టేసుకుంటే ఉదయానికల్లా మొలకలు వచ్చేస్తాయండి. చక్కగా వచ్చేసినాయి మొలకలు. మొలకెత్తిన పెసలు తింటే మంచిదండి. బీరకాయ కర్రీ అండి ప్రిపరేషను చాలా సింపుల్గా చేసేసానండి. బీరకాయ కర్రీ రైస్ అన్నమాట. మధ్యాహ్నము బీరకాయ కర్రీ రైస్ తినేసినాము. ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం వేయలేదండి. సింపుల్గా పల్లీలు వేసాను, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అండి గ్రైండ్ చేసింది. ఎక్కువ మసాలా దినుసులు ఏం వేయలేదు. కర్రీస్ టేస్ట్ బాగుందండి. మెత్తగా ఉడికినాయండి ముక్కలు, చాలా మెత్తగా ఉన్నాయి. పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి. ఇంకా బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి. బట్టలు నానబెట్టాను అన్నమాట టబ్బులో అర్ధగంట ముందే. అవి నానబెట్టిన బట్టలు ముందు ఉతికేసానండి. ఇంకా కింద ఉన్న బట్టలు కూడా ఉతికేసాను. అవి ఉతికిన తర్వాత కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట మొత్తము. ఇక్కడ ఉతికేసి ఇక్కడ పెట్టేశానండి. ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేయాలండి బట్టలన్నీ. మా పిల్లలు చెట్లు నాటుతాం అనేసి ఇక్కడ మట్టి ఎల్లా తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. ఇదంతా క్లీన్గా చేస్తున్నాను. మట్టి అంతా కింద పడి ఉంటే నీళ్ళు పోసి చీపురుతో తుడిచేస్తున్నానండి. బట్టలు ఉతికిన తర్వాత ఇంక ఇదంతా క్లీన్ చేశానండి. బట్టలు ఇక్కడ ఆరేసాను గోడ పైన. మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసానండి. బట్టలు చాలా ఉన్నాయి. 4-5 రోజులు అయిందండి ఉతకక, అందుకే బట్టలు ఎక్కువగా వస్తాయి. నేను డైలీ ఉతకనండి. 2 రోజులకు 3 రోజులకు అట్లా వీలుని బట్టేసి ఉతికేస్తాను. ఇది మరుసటి రోజు ఉదయం టిఫిన్ అండి. సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మాలోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నమాట కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వీటిల్లోనే ఆయిల్లో ఫ్రై చేశానండి. ఆ ఆయిల్లోనే సేమియాలు కూడా వేసి వేయించేసాను.
సేమియాలు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ సేమియాలకి గ్లాస్ వాటర్ వేసి ఇంకా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతాయండి. గ్లాస్కి గ్లాసున్నర వేస్తే సరిపోతాయండి సేమియా ఉప్మాకి. చాలా పొడి పొడిగా వచ్చేస్తాయండి సేమియాలు, ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి. సేమియా ఉప్మా కూడా టేస్ట్ బాగుంటుందండి, త్వరగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్